బుల్లెట్ పట్టినటువంటి సీతక్క బ్యాలెట్ ద్వారా ప్రజలకు వచ్చి ప్రజలకు కావాల్సినది, ఎందుకంటే అది కొన్ని కాలం మారుతున్న కొద్దీ ఆలోచనల విధానం కూడా మారాలని చెప్పి చాలా చెప్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కర్రెగుట్ట ఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు రెండు నేపథ్యాలు ఉన్నాయి. అది చూశారు, ఇది చూశారు. ఇక్కడ మారుతున్నటువంటి కాలానికి ఇప్పుడు ఎందుకంటే కొంతమంది మావోయిస్టులు కూడా అందరు లొంగిపోవాలన్నటువంటి విధానం కూడా మీరు సూచిస్తున్నారు. ఇప్పుడు ఏం సూచిస్తారు అక్క? ఎందుకంటే కర్రెగుట్టల ఆపరేషన్ తర్వాత ఖగర్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి అనేక డిమాండ్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మీరేం చెప్పదలుచుకున్నారు? వాస్తవానికి ఆదివాసీ ప్రాంతాలలో ఈ కగార్ ఆపరేషన్ తోటి ఆదివాసులు చాలా నష్టపోతున్నారు. అదే కాకుండా అక్కడ ఉండేటువంటి విలువైన ఖనిజ సంపద కూడా ప్రైవేట్ పరం అవుతుంది. ప్రజల ఆస్తులుగా ఉండేది, అది గుట్టలు పుట్టలు అక్కడ ఆదివాసీల ఆస్తులుగా ఉండేది, అది ప్రైవేట్ పరం అయిపోతుంది. ఇవన్నీ కూడా కొంత ఆదివాసుల మీద ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఏ నేపథ్యం ఉన్నా కూడా ప్రజాస్వామిక వ్యవస్థ అనేది ఉండాలి. రాజ్యాంగం అనేది చాలా అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. పాలకులైనా అటు విప్లవకారులైనా ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో రాజ్యాంగబద్ధంగా మరి మన హక్కులను మనం సాధించుకోవాలి. పాలకులు కూడా రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉన్నటువంటి హక్కులను అధికారాలను గౌరవించి వాటిని అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తాం. అక్క, ఇప్పుడు మీరు వస్తున్నటువంటి ఇంతకుముందు చెప్పారు దాదాపు 2 లక్షలు 3 లక్షలు వస్తున్నటువంటి, ఎందుకంటే మహాజాతరకే అటువంటి దగ్గరలోనే వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ అవుతుంది. టోల్ గేట్ల దగ్గర కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. టోల్ గేట్ల మీ అంశాలను కూడా చాలా ఒక ఇబ్బందికర వాతావరణం అయితే కల్పిస్తుంది. దీనిపై ఏం చెప్తారు అక్క? టోల్ గేట్లు క్లోజ్ చేయాలని చెప్పేస్తే ఈరోజు నా దృష్టికి ఇప్పుడే ఇంతమంది వచ్చారు కాబట్టి వాస్తవానికి ఇది చాలా ఇబ్బంది. లైన్లన్నీ కూడా పెద్ద క్యూ లైన్ అవుతూ ఉంటుంది. ఇది నేను కూడా మన మంత్రుల దృష్టికి ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా, తొందరగానే క్లోజ్ చేద్దాం. అందరు కూడా దయచేసి డ్రైవర్స్ వచ్చేటప్పుడు డ్రైవింగ్లో స్లోగా రండి, ప్రశాంతంగా రండి. మీరు ఉండాల్సినంత అడవి వెచ్చడంత అడవి ఉంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి. మంచిగా ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకోండి. అక్కడక్కడ సేద తీరడానికి కూడా మంచిగా జంగల్ కూడా ఉంది, వాటర్ సోర్స్ ఉంటుంది. కాబట్టి కుటుంబ సమేతంగా సంతోషంగా వచ్చి తిరుగు ప్రయాణం కూడా అంతే సంతోషంగా వెళ్ళండి. ఆతృత వద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం. అక్క, గత కొద్ది రోజుల నుంచి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అన్ని సమస్యలు ఎక్కడెక్కడ చూసుకుంటూ వస్తున్నాం అక్క. ముఖ్యంగా ఏంటంటే అన్ని పర్మనెంట్ సొల్యూషన్గా కొన్ని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో మహిళలకు బాత్రూమ్స్ సౌకర్యం అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటే ఎక్కడ దూరంలో ఉంటున్నాయి అవి, అక్కడి దాకా వెళ్ళి రావడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లల తల్లులు ఉంటారు ఇందులో. అటువంటి సొల్యూషన్ ఏమన్నా మీరు చేయాల్సుకున్నారు? ఈసారి చేస్తాం అనుకున్నాం. అసలు క్యూ లైన్లలో కూడా కడదాం అనుకున్నాం. కానీ ఇన్ని లక్షల మంది వాడడము ఇవంతా ఎట్లుంటుందని భయంతో ఆపినాం. ఇది కొంచెం ఈ జాతర అంటే మేము ఇప్పుడు దగ్గర మొబైల్ మీరు అన్న ముచ్చట నాకు నిన్ననే అర్థమైంది అని నిన్నటి నుంచే బుర్ర ఆలోచన చేస్తుంది. కొద్దిగా దగ్గరలో మొబైల్ టాయిలెట్స్ పెట్టిస్తున్నాము. పర్మనెంట్ కూడా ఇక్కడ ఈ లొకేషన్లో కొన్ని పెట్టి దాని నిర్వహణ సపరేట్గా ఇస్తే మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. స్మెల్ రాకుండా ఇంత పెద్దది కాబట్టి ఇది నిన్నటి నుంచి మేము ఆలోచన చేస్తున్నాం. నెక్స్ట్ ఈ జాతర అయిపోయిన తర్వాత 1 నెల 2 నెలల ఖచ్చితంగా ఈ లొకేషన్లో పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు, పుణ్యస్నానాలు ఆచరించడానికి జంపన్న వాగు దగ్గరికి వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ సంఖ్య పెరుగుతున్న కొద్ది నీటి సమస్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అక్క. దానికి మీరు ఎట్లా ప్రణాళికలు వేయబోతున్నారు? అదే ఇప్పుడు లక్నవరం రామప్పకు అనుసంధానం చేస్తున్నాము. రామప్పలో దేవాదుల వాటరు స్టోరేజ్ చేస్తున్నాము కాబట్టి పోయిన సంవత్సరం నుంచి నేను దాన్ని స్పీడప్ చేసినాము. కొంత ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంది. మాకు రెగ్యులర్గా నీళ్ళు వచ్చేది జంపన్న వాగు పారుతుంది, ప్రవహిస్తుంది. నెక్స్ట్ ఈ సంవత్సరమే కావాలనుకున్నాం, అది కొద్దిగా డిలే అయింది. అయినా కూడా ఈ సంవత్సరం మనకు వాటర్ ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా నీళ్లు వారం ముందు నుంచే వదులుతూ ఉంటాం. కానీ నెక్స్ట్ జాతర ఈ లోపు నెక్స్ట్ ఇప్పుడు మాకు ఈ జాతర అయిపోగానే ల్యాండ్ అక్విజిషన్ చేసి రామప్ప టు లక్నవరానికి లింక్ ఇచ్చి రెగ్యులర్గా దేవాదుల నీళ్ళు గోదావరి జలాలు రామప్ప నుంచి లక్నవరం నుంచి జంపన్న వాగులోకి వచ్చేటట్టుగా చేస్తాం. సీఎం గారు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు దీన్ని? సీఎం గారు 18వ తారీఖు సాయంత్రం వస్తారు. ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు పాటలు, ఆదివాసీ జీవన విధానం ఇదన్నిటి మీద మంచి ఆ టెంపుల్ పక్కంబటే చాలామంది జనం మధ్య 1 గంట 2 గంటలు సీఎం గారు కూడా పాల్గొంటారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లారి 19వ తారీఖు నాడు ఉదయం 7-8 గంటల మధ్య గుడి ప్రారంభించి వారు ఇక్కడి నుంచే విదేశీ పర్యటన కూడా ఉంటుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.